మీరే నడిపించండి యేసు. మీకే వందనాస్తుతులు సేవకుల్ని వైకుంఠ చెప్తున్నారు. మా హృదయమనే పలుకుల్లో రాసినట్టు సాయం తెచ్చండి. ఈ ఆఖరి రోజు బైబుల్ స్టడీలో మీరే ఆజ్ఞించేంత వరకు మీరే నడిచండి సార్. మీరే నడిపింది సార్. బైబిల్ స్టడీ యజ్ఞించేంత వరకు మీరే నడిచిన పాటలు అన్నింటిలో మీరే నడిపించమని ఈ చిన్న పేదలతో ఫ్రెండ్స్ మరి డేస్పిస్తున్నాను నగని తెలియకుంటున్నాం తండ్రి. ఆమె నాకు ఆశ్రయము నీవే. అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే. అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే. అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు. నేను నిలచుట కూర్చుండుటను సమస్తమెరిగితివి. నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు. నేను నిలచుట కూర్చుండుటను సమస్తమెరిగితివి. ఆకాశములకు ఎక్కినను అక్కడ నీవే ఉన్నావు. భూదిగంతములు చుట్టినను అక్కడ నీవే ఉన్నావు. ఈ విశ్వమంత నీవై బహు ఏలుచున్నావు. నీకన్న దైవమెవరు నా పూజనీయుడా. ఆపత్కాలమున నాయము నీవే. అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. నేను నడుచు మార్గమంతటిలో నీ దూతల చేత రాయి తగలక ఎత్తుకొనమని ఆజ్ఞ ఇచ్చితివి. నేను నడుచు మార్గమంతటిలో నీ దూతల చేత రాయి తగులక ఎత్తుకొనమని ఆజ్ఞ ఇచ్చితివి. మరణము గుండా వెళ్ళినను విష సర్పములను త్రొక్కినను చేయి విడువక ఎప్పుడును విడనాడకనను ఎన్నడును నడిపించుచున్న దేవా. నీకెంత ప్రేమ నాపై నడిపించుచున్న దేవా. నీకెంత ప్రేమ నాపై. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీ
అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే, ఆపత్కాలముల నాకు ఆశ్రయము నీవే. అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ లైవ్ ద్వారా భవిష్యత్తులో పాల్గొంటున్న మీకు అందరికీ మరో రాత్రి ప్రభు పేరట శుభాన్ని తెలియపరుస్తున్నాను. మహాదేవుడు గడిచిన కాలమంతా కాచి కాపాడి మరలా తిరిగి ఈ వారాంతపు ఈ ప్రార్థనలో మనల్ని కాపాడి దీవించాడు. అందుబట్టి ప్రభు మహిమ కలుగును గాక. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు అనుమతి మేరకు మరి రేపు దేశవ్యాప్తంగా గత 12 ఆదివారాలుగా మార్చి 22 నుంచి గత జూన్ 7 వరకు 12 ఆదివారాలుగా మూయబడిన మన మందిరాలు రేపు దేశవ్యాప్తంగా తెరవబడబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కోర్స్ కొంత భయం ఉంది, చాలామందిలో భయం ఉంది. అయ్యో అంటే తెలిస్తే ఏమవుతుందో, మళ్ళీ వ్యాధి వస్తుందో, కరోనా పెరిగిపోద్దేమని చాలామందిలో ఒక విధమైన భయం ఉంది. ఆ భయంతో చాలా మందిరాలు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా సరే చాలా మందిరాలు ఆ ఒక్క భయంతో రేపు తెరవట్లేదు. ఎందుకంటే తెలిస్తే ఏమవుతుందో అని ఒక భయం. ఆ భయం కొద్దీ మరి చాలామంది దాదాపు సగం మంది విశ్వాస సంఘాలు మరి ఐ డోంట్ నో అబౌట్ ది అదర్ స్టేట్స్, బట్ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చాలా సంఘాల వారు మరి మందిరాలు తెరవకూడదని వాళ్ళ సంఘాల్లో తీర్మానించుకున్నారు. ఈ నెలాఖరి వరకు కూడా మందిరాలు తెరవకూడదని వాళ్ళ భయం వాళ్ళది. సరే, నేను విమర్శించట్లేదు, నిజమే కొంత భయం ఉంది, కొంత పరిస్థితి రకంగా ఉంది, నేను వాళ్ళ తప్పటను. కానీ అలాగని ఏది మానేసి చెప్పండి, షాపింగ్కి వెళ్ళడం మానేసామా, ఉద్యోగంకి వెళ్ళడం మానేసామా, లేకపోతే పక్కనికి వెళ్ళడం మానేసామా, కార్యక్రమంకి వెళ్ళడం మానేసామా? సో కాబట్టి ఇది నేను అనుకుంటాను, మళ్ళా మిమ్మల్ని విమర్శించడమా, నేను అనుకుంటాను బహుశా ఇది మన విశ్వాసానికి పరీక్షేమో. గమనించండి, రేపు దేవుడు మందిరం తెరిచాడు. ఇప్పుడు వస్తారా అనేది ఇప్పుడు మన విశ్వాసానికి, మన భక్తి కాదు, మన ఆత్మీయత. మన అందరి ఆత్మీయత ఉంది, భక్తి ఉంది, దేవుడు అంటే ఎంతో ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, నేను లేదంటలేదు. బట్ ఇట్స్ ఎ ట్రయల్ ఫర్ అవర్ ఫెయిత్. సో ఈ పరిస్థితిలో ఏం చేయాలి, ఏం చేయకూడదని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. తెరవచ్చు అని అనలేకపోతున్నాం, తెరవకూడదు అనలేకపోతున్నాం. ఎవరి భయాలు కొన్నాయి. అదే సందర్భంలో ఒక తెరిస్తే
మరి ఎవరి జాగ్రత్తలు వాళ్ళే పాటించాలి. సో కాబట్టి ఒకవేళ రేపు ఎవరైనా మందిరికి వెళ్తే దయచేసి మాస్క్ లేకుండా వెళ్ళొద్దు. దయచేసి మీ ప్రక్క వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వీళ్ళ సంఘాన్ని ఇబ్బంది పెట్టొద్దు, ఆ పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టొద్దు. గుంటూరు జిల్లాలో ఇప్పుడే ఒక పోస్ట్ వచ్చింది మా గ్రూప్లోన, మాస్క్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్. ఇదో మంచి కలిసి వస్తుంది ప్రభుత్వానికి. సో 16 రూపాయలు మాస్క్ కన్నా అమ్మ 16 రూపాయలు మాస్క్ 1000 రూపాయలు లెక్కేసుకోండి. సో 1000 రూపాయలు కడతావా, 16 రూపాయలు మాస్క్ వేసుకుంటావా? 10 రూపాయలతో పోయేది 16 రూపాయల 16 రూపాయలతో పోయేది ఎందుకు 1000 రూపాయలు కట్టాలి ప్రభుత్వానికి చెప్పండి? అవసరం మనకి? సో నిజమే, మాస్క్ లేకపోతే మరి మున్సిపల్ ప్రాంతాల్లో అంటే అర్బన్ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలకు అయితే 1000 రూపాయలు తెచ్చిన మరి ప్రభుత్వం వారి కన్ను మన మీద ఉంటుంది. ఖచ్చితంగా పోలీసు వారు తిరుగుతారు, చెక్ చేస్తారు. సో ఆ పరిస్థితి మనం దొరికిపోతే అది మన సంఘాలకు, మీ సంఘాలకు, మన సంఘాలకు అవమానం, దేవునికి అవమానం. సో కాబట్టి మరి ప్రభుత్వం విధించిన ఆ ఆంక్షలు 16 ఆంక్షలు మనం పెట్టుకున్నాం. అంటే మనం కాదు, ప్రభుత్వం పెట్టించారు మనకి. దాదాపు మేమైతే మరి మా చర్చ ముందు వాటిని అంటించాం, మా చర్చ ముందర అంటించాం, చర్చలు అంటించాం. ఈ 16 ఆంక్షలు తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. భౌతిక దూరం, ముఖ్యంగా భౌతిక దూరం, శానిటైజేషన్, మాస్క్, ఈ 3 మాత్రం ఏ పరిస్థితిలో ఈ విషయం రాజీ పడేది లేదు. సో ఇవన్నీ పాటించుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ఒక విశ్వాసం, ఇందాక మా చర్చిలో మేము ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే నేను శానిటైజేషన్ నమ్మను, నేను మాస్క్ని నమ్మను, నేను భౌతిక దూరం నమ్మను, నేను యేసు ప్రభువుని నమ్ముతాను, నేను ప్రార్థన నమ్ముతాను, నేను యేసు రక్తాన్ని నమ్ముతాను. యేసు రక్తం ప్రతి రోగాన్ని చంపగలదు. అది ఎంత కఠినమైన కరోనా అయినా సరే ఆ రక్తం ముందు చచ్చిపోవలసింది. అది ఆ రక్తం పవర్ అన్నది. సో కాబట్టి కొంతమందిగా మేము కూడి రేపు ఆరాధన కోసం భారంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో కలిగిన ఆలోచన ప్రేరేపణ అంటే, రేపు దేశమంతా, ముఖ్యంగా దేశంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా రేపు తెరవబడి, అంటే ఎక్కువ మంది కాకపోయినా తక్కువ మంది అయినా భౌతిక దూరంలో ఉన్నా సరే, రేపు దేశవ్యాప్తంగా క్రైస్తవ మంది తెరబడి క్రైస్తవులందరూ ఒక చోట చేరి క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యం దేవుడు రేపు చేయబోతున్నాడు. మనం సోమవారం కల్లా చాలా మార్పు చూడబోతున్నాం. నమ్మితే నాతో ఏకీభవించండి. రేపు ఆరాధన అనంతరం సోమవారం కల్లా గొప్ప మార్పు మన దేశంలో, ముఖ్యంగా ఈ కరోనా విషయంలో మనం చూడబోతున్నాం. దేవుడు కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకని ప్రభుత్వం తమదైన శైలిలో ఎంత చేయాలో చేస్తారు. ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టే అవకాశం లేదు. మీరు ప్రధానమంత్రి తప్పట్లేరు, మీరు ముఖ్యమంత్రి తప్పట్లేరు. ప్రభుత్వము తనదైన స్థాయిలో చాలా పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేసింది. ఒక రైల్వే బోగిని హాస్పిటల్ మార్చింది. ఎవరైనా చేస్తే దేశం ఎక్కడా లేదు, ప్రపంచం భూమి మీద ఇదంటే ఆలోచన. పేషెంట్ చాలా బాగా శానిటైజేషన్ కానివ్వండి, లేకపోతే టెస్టింగ్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, నిజంగా ప్రభుత్వాన్ని మనం ఎంత రుణపడి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నిజంగా తండ్రిలాగా నిజంగా మనకి ఎంతో ఆదుకున్నారు. ప్రభుత్వం తమ దేశంలో ఎంత దాకా చేయాలో చాలా చేశారు. స్వచ్ఛందంగా పోలీసు వారు, డాక్టర్లు, పరిశుద్ధ కార్మికులు, ముఖ్యంగా పోలీసు వారికి హ్యాట్స్ ఆఫ్. డాక్టర్లకి వందనాలు, పాదావందనం. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రాణాలు తెగించి వాళ్ళు యుద్ధంలో సైనికుల్లా వాళ్ళు ఈ కరోనాతో పోరాడారు. సో తమదైన శైలిలో అందరూ పని చేశారు, కానీ ఎవరేం చేయలేకపోయారు. గమనించండి, ఒక మాట అంటాను, వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్ ప్రేయర్ వర్క్స్. ఎప్పుడైతే అన్ని ఫెయిల్ అవుతాయో ప్రార్థన పనిచేయడం మొదలవుతుంది. సో ఇప్పుడు దాకా అన్ని చేసాం, ఫెయిల్ అయ్యాం, ఇక ప్రార్థన ఒకటే మిగిలింది. అది చేస్తే ఖచ్చితంగా కార్యం అవుతుంది. సో కాబట్టి మరొక మారు వారు చాలా చేశారు. వారికి ఎంతైనా మనం రుణవస్త్రం, వారికి ఎంతైనా మనం కృతజ్ఞతలు చెప్పాలి. వారి అభినందనీయులు, వారికి నిండు వందనాలు. కానీ చివరికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం అందరూ చేతెత్తేశారు. ఇక మా వల్ల జరిగేదేమీ లేదు, ఇక మీ ఆరోగ్యం మీ చేతుందని చెప్పి వాళ్ళు చేతెత్తేశారు. లాక్డౌన్ సడలింపు ఇచ్చారు. ఎందుకంటే తప్పదు, మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇప్పటికే 3 నెలలు రెవెన్యూ ఆగిపోయి ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా కుదేలైపోయింది. గమనించి అన్నాళ్ళు ఎప్పుడో 3 నెలలకి 2 నెలలకు పెరిగిన పెట్రోల్ ధర ఈరోజు రోజు పెరుగుతుంది. రోజుకు 2 రూపాయలు తిరుగుతుంది. వింటున్నారా? డైలీ పెరుగుతుంది. గమనించండి,
ఖరీదైన అంటే ప్రతి వస్తువు, ఇంకా ఫలానా కాదని కాదు, ప్రతి వస్తువు మీద ధర పెరిగిపోయింది. ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు విపరీతంగా పెరిగాయి. ఎంత కట్టడి చేస్తున్నా ధరలు పెరిగాయి. వాళ్ళు అడిగితే సారీ సార్ ఏం చేయలేము, ప్రజెంట్ ఆ రకంగా ఉంది పరిస్థితి అంటున్నారు. సో కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం ఆర్థికంగా చాలా చాలా దెబ్బతింది. సో ఇంకా అలాగైతే దేశం అడుక్కు తింటుంది. ఈ పరిస్థితి బట్టి కొంత వాళ్ళు కూడా తప్పలేదు, వాళ్ళకి సడలింపేయడం అంతే తప్ప మన ఆరోగ్యాలతో ఆడుకోవాలి అన్నది వాళ్ళ ఆలోచన కాదు. కానీ తప్పదు, ఎందుకంటే మరి ప్రభుత్వం యొక్క ఆదాయం ఆగిపోతుంది, రెవెన్యూ ఆగిపోతుంది, ప్రభుత్వం దేశం ఆర్థికంగా కుదేలైపోతుంది. ఈ యొక్క కారణం చేత మరి లాక్డౌన్ సడలింపు ఇచ్చారు. కానీ ఏదైనా సరే చేతెత్తేసారు, మా వల్ల కాదన్నారు. గమనించండి, ఇప్పుడు దేవుడు రంగంలో దిగుతున్నాడు. దేవుడు రంగంలో దిగుతున్నాడు. ఆయన కార్యం చేస్తే బైబిల్ చెప్తుంది, త్రిప్పి వేయగలవాడు ఎవడు. సో గమనించండి, ఇట్స్ టైమ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్. సో రేపు దినం నా విశ్వాసం, ఒక దైవజనుడిగా నా ప్రభు పైన కొన్ని విశ్వాసం బట్టి, నా విశ్వాసం నాకేం చెప్తుందంటే, రేపు దేశవ్యాప్తంగా క్రైస్తవ మందిరం తరబడి క్రైస్తవులందరూ కూడా తమ ఆలయకెళ్ళి కన్నీటితో ప్రభుని ఆరాధించినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని మన దేశంలో చేయడానికి ఆయన సంకల్పించాడు, చేస్తాడు కూడా. సో విశ్వాసంతో రండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, భౌతిక దూరం పాటించండి, మాస్క్ తప్పన పెట్టుకోండి, సండం చేసుకోండి. మీకు ఏమైనా జలుబు జ్వరం ఉంటే దయచేసి ఆగిపోండి. మీరు చిన్నపిల్లలు అయ్యి ఉంటే, మీరు వృద్ధులు అయ్యి ఉంటే, మీకు ఏవైనా సమస్యలు అంటే హెల్త్ పరమైన కంప్లైంట్స్ ఉంటే దయచేసి ఆగిపోండి. ఎందుకంటే మీ వల్ల ఇతరులకు ఇబ్బంది ఉంటుంది. ఆలోచించండి. మంచి వాళ్ళు కాబట్టి మీరు ఆగిపోండి, ఇంటి దగ్గర ఉండిపోండి. వచ్చిన ఖచ్చితంగా మరి మందిరంలో ఏ వస్తువు ముట్టంకా చేయకూడదు. ఓకే, డోంట్ టచ్ ఎనీథింగ్. ఏ వస్తువు మీరు ముట్టవద్దు, మీ వస్తువుని ఇంకొకరు ముట్టనివ్వద్దు. చాలా పగడబందీగా మనం అంటే పేదలు అనుకుంటాను రాస్తూ అంటాడు, పరపక్షం ముందున్నవాడు మన గురించి ఒక మాట అనే అవకాశం ఇవ్వద్దు అంటాడు. పరపక్షం ముందు అంటే క్రైస్తవేతరుడు ఏదో రకంగా క్రైస్తవులపై ఏదో ఒక బురద చల్లాలి అని కాచుకునే కొంతమంది మతవాదులు. అలాంటి పరపక్షమందుండు వాడు మన మీద ఒక మాట అనే అవకాశం వాడికి ఇవ్వకుండా, క్రైస్తవులు అంటే చట్టాన్ని ప్రేమించేవారు, రాజ్యాంగాన్ని గౌరవించేవారు, ప్రభుత్వాన్ని గౌరవించేవారు అన్న సాక్ష్యాన్ని రేపు మనం చాటుకుందాం. రండి, దైవవాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం చివరికి వస్తాం. ఇది 38వ సెక్షన్. ఇది 39, 40 క్లోజ్. రైట్, 40తో మనం ముగించుకుంటాం. సో 40 దినాలుగా మీకు వాక్యం చెప్తూ వస్తున్నాను. ఇది 38వ రోజు. ఇది 38వ భాగం నేను చెప్తున్నాను, 38వ రోజు. సో ఈ 38 రోజులుగా మీరు అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. మరొక 3, 38, 39 మరి 2 రోజులు ఉంటుంది. ఈ 40వ భాగంతో ముగించేస్తాం. తర్వాత పరిస్థితి గురించి మనం ఆలోచించుకుందాం. సో మనం ముగింపుకు వచ్చాము. యూదా పత్రిక చివరి 2 వచనాలు, ద లాస్ట్ ఫైనల్ వర్డ్స్, 24, 25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టకును, శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములు కలుగును గాక. ఆమేన్. దీన్ని ఆశీర్వాద వచనం అంటారు సాధారణంగా. గమనించండి. అయితే దీన్ని ఆశీర్వాద వచనం అనే కన్నా దీన్ని ఇంకో రకంగా మనం అనవచ్చు, ఒక స్తుతి కీర్తన. సాధారణ జల సంఘాల్లో ముగింపు ఉన్నప్పుడు స్తుతి కీర్తన పాడతారు. మా సంఘంలో అయితే ముగింపు పాట పాడతాం, కర్త మమ్మల్ని దీవించి పంపించని చెప్పేసి. అది ముగింపు కీర్తన, స్తుతి కీర్తన అంటాం మేము. గమనించండి, ఇంగ్లీష్లో 2 పదాలు వాడతాం. ఒకటి డాక్సోలోజీ, 2 బెనడిక్షన్. రైట్, 2 పదాలు వాడతాం, డాక్సోలోజీ, బెనడిక్షన్. రైట్, డాక్సోలోజీ, DOXOLOGI, డాక్సోలోజీ. దాని మూల పదం
గమనించండి, డోక్సా గ్రీకు భాషలో డోక్సా అంటే మహిమ. డోక్సా అంటే మహిమ. లోగోస్ అంటే మాట లేక పదము లేక వాక్కు. సో కలిపితే డాక్సోలోజీ అంటే మహిమకరమైన పదములు లేక మహిమతో కూడిన పదము లేక మహిమను ఆరోపించే పదము. డాక్స్ అంటే మహిమ, లోగోస్ అంటే పదము. డాక్సోలోజీ, లోగియా, లోజీ. సో డాక్సోలోజీ అంటే మహిమను ఆపాదించే పదములు. ఇది డాక్సోలోజీ. రెండో ఇంకో పదం వాడతాము, బెనెడిక్షన్. బెనె అంటే మంచి. మనం బెనవలెన్స్ అంటదా, బెనవోలెన్స్ అంటే మంచితనము, మేలు చేయుట. బెనె అంటే మంచి. ఓకే. డిక్రీ అంటే చెప్పుట, ఆదేశించుట లేక డిక్లేర్ చేయుట అంటే ఏం చెప్పదాన్ని వివరించుట లేక డిక్రీ. తెలియలేదని ఏమని చెప్తారు, డిక్లరేషన్. ఓకే. డిక్లేర్ చేయడం, చాటి చెప్పుట. సో బెనే డిక్రీ అంటే మంచిని చెప్పుట, మంచిని చాటుట, మేలుని చాటుట. బెనడిక్షన్. గమనించండి, సాధారణ క్రైస్త సంఘాల్లో ఈ రెండు కలిసి ఉంటుంటాయి, డాక్సోలోజీ, బెనడిక్షన్. చిన్న తేడా ఏంటంటే డాక్సోలోజీ అంటే మనిషి దేవునికి చెప్పే మాట, మహిమను ఆపాదించుట. డాక్సోలోజీ మనిషి దేవుడికి చెప్పే మాట డాక్సోలోజీ అంటాం. దేవుడు మనిషికి చెప్పేదాన్ని బెనడిక్షన్ అంటాం. అనగా ఆశీర్వాదం, మేలు, మంచి, దేవుడిని దీవించగాక, దేవుడిని తోడను గాక, ఇవి మంచిని మాట్లాడడం వీటిని బెనడిక్షన్ అంటాం. ప్రభువుకు మహిమ కలుగును గాక, ప్రభువు ఘనపరచబడుగాక, వీటిని డాక్సోలోజీ అంటాం. అనగా దేవునికి మనం ఆపాదించేది. అయితే గమనించాలి, ఇక్కడ ఈ 24, 25 వచనాల్లోన రెండు కలిపి కనిపిస్తాయి. బెనడిక్షన్, డాక్సోలోజీ రెండు కలిపి ఉంటాయి. ఒకటి ఒక ఆశీర్వాద వచనం మనం చూస్తాం. ఏంటది? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడకు, తన మహిమదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషంలో పెట్టకు అని ఒక ఆశీర్వాదం మనం చూస్తాం. ఒక మేలుకరమైన ప్రకటన మనం చూస్తాం. అదే సందర్భంలో డాక్సోలోజీ దేవునికి ఆపాదించే మహిమను చూస్తాము. గమనించండి, మహిమయు మహత్యము ఆధిపత్యం అధికారము కలుగును గాక అని చూస్తాం. సో గమనించండి, ఈరోజు మనము దేవుని మహింపరుస్తాం. స్తుతి కీర్తన లేక స్తుతి యాగము. డాక్సోలోజీ దేవునికి మహిమను ఆపాదించుట, దేవుని గణపరచుట. గమనించండి, బైబిల్ రచయితలు మీరు చూస్తే వాళ్ళు ప్రతి చోట కూడా వారు దేవునికి మహిమను ఆపాదించారు. పౌలు స్టైల్ ఏంటో, మనము అడుగు వాటి కంటే ఊహించు వాటికి అధికంగా చేయగల శక్తి దేవునికి సంఘములో మహిమ కలుగును గాక. ఈ రకంగా వారు ప్రతి మాటలో దేవునికి మహిమను ఆపాదించారు. దేని బిడ్డలారా, గమనించండి, మన దేవుడు మహిమాన్వితుడు. మనం దేవునికి మహిమను ఆపాదించాలి, మనం దేవుని మహింపరచాలి, మనం దేవుని ఘనపరచాలి. ప్రశ్న అవుతుంది, ఎందుకు మహింపరచాలని దేవుడిని? అట్ ది ఎండ్, ముగింపులో ఏంట? దేవునికి మహిమ. స్తుతి చెల్లించాలి దేవునికి, స్తుతించండి దేవునికి. 12 ఆదివారం తర్వాత రేపు ఆదివారం మందిని తెరపడుతుంది, స్తుతించండి. రేపు ఆదివారం గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు, స్తుతించండి దేవుడిని. ఎవ్రీ పాయింట్ ఈజ్ అ పాయింట్ టు ప్రైజ్ గాడ్. ప్రతి అంశము కూడా ఒక ఆరాధనీయ అంశమే. నేను ఒక పాట పాడా మా చర్చిలో ఉన్న చిన్నప్పుడు, కష్టాలు ఎందు స్తుతిస్తాను, నష్టాలు ఎందు అనుమానం స్తుతిస్తాను, అవమానమున్నా ఇరుగులు స్తుతిస్తాను, కరులు స్తుతిస్తాను. మళ్ళా నన్ను ప్రతి పాయింట్, ప్రతి అంశం అది దృష్టికి మంచిగా అనిపించవచ్చు లేక కీడు అనిపించవచ్చు, కానీ వినండి, ప్రతి అంశము ఆరాధించే అంశమే. ప్రతి అంశములో మనం ప్రభువుని ఆరాధించవచ్చు.
సరే గమనించండి, ఈ డాక్టర్ అంటాడు, గమనించండి, యూద దేవునికి మహిమను ఆపాదిస్తున్నాడు. ఏదంట? మహిమయు మహత్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు ఆయనకే కలును గాక అంటాడు. దేవునికి మహిమను ఆపాదిస్తాడు, దేవునికి ఆయన మహింపరుస్తాడు, స్తుతికి చెల్లిస్తాడు. ప్రశ్న అవుతుంది, ఆ రకంగా దేవుని ఆరాధిస్తాడు. ఎందుకు మనం దేవుని ఆరాధించాలి? తెల్లవారితే ఆరాధన, ఆదివారపు ఆరాధన అంటాం. వాట్ ఈజ్ ఆరాధన? ఆరాధన అంటే ఏంటి? చాలా సంఘాలు ఆరాధన అంటే అర్థం కాదు. దబిడి పాట పాడేసి కూర్చొని పోతారు, అదే ఆరాధన అనుకుంటారు. ఆరాధన అంటే ఏంటి? 29వ కీర్తన 2వ చరణం. ఆరాధన అంటే ఏంటో బైబిల్లో స్పష్టమైన జవాబు మనం చూస్తాం. బిబ్లికల్ ఆన్సర్. వాట్ ఈజ్ వర్షిప్? ఆరాధన అంటే ఏంటి? యెహోవా నామమునకు చెందవలసిన మహిమను ప్రభావమును ఆయనకు ఆరోపించుట, అది ఆరాధన అంటే. రైట్? ఎప్పుడైనా అడిగితే చెప్పండి ఆరాధన అంటే ఏంటంటే ఆన్సర్ అది రావాలి. ఓకే, వాట్ ఈజ్ వర్షిప్ అంటే ఆన్సర్ అది రావాలి. యెహోవా నామానికి చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుట అంటే ఆరాధనలో ఇప్పుడు ఎవడి పేరు గొప్ప రావాలి? పాడినోడిదా, పాడించినోడిదా, వాయించినోడిదా, లేకపోతే కింద కూర్చున్నోడిదా, పైన కూర్చున్న పాస్టర్ గారిదా? ఆరాధనలు ఎవరు కనిపించాలి? ఎవడు వినిపించాలి? ఎవడు గొప్ప చేయబడాలి? ఎవడు పొగడబడాలి? ఎవరిని మెచ్చుకోవాలి? ఎవరిని చప్పలు కొట్టాలి? ఎవరిని శభాషనాలి? ఎవరిని హెచ్చించాలి? ఆ ప్రభువుని. పాడేవాడిని కాదు, ఆడేవాడిని కాదు, వాయించేవాడిని కాదు, నడిపించే పాస్టర్ గారిని అంతకన్నా కాదు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుట ఆరాధన. మహిమ చెల్లించటం, స్తుతియాగం నడిపించటం. నిజంగా అంటాను, పిచ్చి నాకు, పిచ్చి పిచ్చి పిచ్చి. ఐ లవ్ వర్షిప్, ఐ లవ్ వర్షిప్. ఇంకా ఆ లోకంలో వెళ్ళిపోతే ఇంక నేను మర్చిపోతాను. ఐ లవ్ వర్షిప్, కానీ చాలా చోట్ల అవ్వట్లేదు, చాలా బాధాకరం. నాకైతే ఇంకేం ఉండదు, నాకైతే కొన్నిసార్లు ప్రార్థన కూడా చేయబుద్ది కాదు. రోజంతా అలాగ ప్రభువుని ఆరాధిస్తూ 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 పోవాలని అనిపిస్తుంటుంది. మీలో చాలా మంది ఈ ప్రార్థన చేస్తారు, ఈ మాట అంటారు కదా, దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు చెప్పండి? దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 7 సార్లు కదా. చాలా మంది చెప్తారు. దావీదు ఒక దినానికి 7 సార్లు ప్రార్థన చేశాడు. ఎక్కడ ఉంది బైబిల్లో మాట? గమనించండి. వాస్తవానికి దావీదు అన్న మాటని చెప్పనా? చూడండి, ఎందుకు వచ్చిన అలా తెల్లమోలేసి నావే చూడటం ఎందుకు? దినానికి 7 సార్లు ప్రార్థన చేశాను అని దావీదు ఎక్కడున్నాడు చెప్పండి? 119వ కీర్తన 164వ చరణం. 119వ కీర్తన 164వ చరణం ఏమంటాడు? న్యాయం బట్టి దిన్నకు 7 మార్లు ఏంటి? దావీదు దినానికి 7 సార్లు ప్రార్థన చేశాడు. 7 సార్లు అని చెప్పేసి పత్తాలు ఏడుస్తున్నావు అని గమనించండి. దావీదు దినానికి 7 సార్లు చేసింది ప్రార్థన కాదు, స్తుతి ఆరాధన. రైట్? దినానికి 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా అంటాడు. గమనించండి, దావీదు పిచ్చి. హీ లవ్స్ సింగింగ్ ద ప్రైజెస్ ఆఫ్ గాడ్. దేవుడిని ఆరాధించడం ఎంతో పిచ్చి. అంటాడు యెహోవా 116 కీర్తన చక్కగా, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించినాడు కాబట్టి నా జీవిత కాలం అంతా కూడా నేను నన్ను ఆరాధిస్తాను. నేను చచ్చిపోయేదాకానే ఆరాధిస్తాను. ఐ విల్ నెవర్ స్టాప్ సింగింగ్. ఒకవేళ పాడటానికి ఏ పాట లేకపోతే, అంటాడు, నేను కృపణ గురించి న్యాయంగా పాడుకుంటాను, నేను పాడుకుంటాను అంటాడు. నా నోట శ్రేష్టమైన కీర్తన ఆయన ఉంచాడు. చాలాసార్లు మనం పాట ఎదుర్కొంటాం, ఏ పాట పాడని చెప్పేసి.
అంటాడు, నా నోట ఆయన శ్రేష్టమైన కీర్తన ఉంచాడు. ఎప్పుడో మా మధ్యలో పాట విన్నాను. మీరు అంటారేమో పాటే తెలియదు నాకు, మాటే తెలియదు, పాటే తెలియదు నాకు, మాటే తెలియదు, పాడమన్న ప్రభుని చూసి గట్టిగా అరిచాను, ఆ ఎరుపే ఒక మెరుపై పాటగా మారిపోయింది. నాకు పాటలు రావు అన్నమాట, సింగర్, నాకు శుద్ధి తెలీదు. మీకు మ్యూజిక్ వచ్చేమో, మీ సంగీతం వచ్చేమో, మీకు సరిగమలో పద్ధతి వచ్చేమో, కానీ గమనించి అంటాడు, ఐ డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్, నాకు సంగీత పరిజ్ఞానం లేదు. కానీ నా నోటను పాటను పెట్టింది ఆయన, పాడే కృపనిచ్చింది ఆయన, నేను పాడుతున్నా. సో గమనించండి, ఐ లవ్ వర్షిప్, నాకు ఆరాధన పిచ్చి. మనం దేవుడిని అలా పిచ్చెక్కలి మనం ఆరాధించాలి, దేవుడిని మనం కనపరచాలి. ఏదో మా సంఘంలో ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభువా నీకు ఎంత సీజన్ తక్కువేనయ్యా అంటుంది. నిజమే, ఆయనకి ఎంత సీజన్ తక్కువే, అది తక్కువే. ఆరాధన ఆరాధన ఆరాధన, మహిమ ఘనత ఆయనకి చెల్లాలి, ఆయన నామం కనపరచబడాలి, సమస్త యోగ్యత ఆయనకి వెళ్ళాలి. నాకైతే ఎందుకో కొన్ని విషయాలు నేను అంటే ఐఎమ్ సారీ, ఎందుకో నా భక్తి ఎందుకు ఇష్టపడదు మనుషులకి. అయితే ప్రత్యక్షంగా లేకపోతే ఫోటో రూపం కావచ్చు, మనుషులకి మనం సన్మానం చేసిన, మనుషుల్ని మనం పొగిడినా, వాళ్ళకి దండలు వేసిన, వాళ్ళకి పూలు చల్లినా, ఎందుకో నేను దాన్ని ఇష్టపడను. ఎందుకంటే నేను దండేస్తే ఆయనకే వేయాలా, నేను పూలు చల్లితే ఆయనకే చల్లాలి, నేను పొగిడితే ఆయన్నే పొగడాలి, ఆయన తప్ప ఇంకా నేను పొగడకూడదు. నేను ఈ మధ్య చెప్పాను మీకు, ఈ కరోనా కాలంలో చాలామంది మాపాటి పాస్టర్ గారు చాలామంది సహాయపడ్డారు. నిజంగా వాళ్ళందరికీ వందనాలు. దేవుడు వారిని గొప్పగా దీవించగా. ఎందుకంటే దైవ సేవకుల్ని కష్టకాలం మీరు ఆదుకున్నారు, దైవజనులకి మీరు చాలా సహాయం చేశారు, వారిని ఆర్థికంగా ఆదుకున్నారు. చాలా మీకు దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే సేవకులు మీరు పెట్టారు, దేవుడు మమ్మల్ని ఎప్పుడు మీరు రుణం ఉంచుకోడు. చాలామంది సేవకులు దానికి పరుగులు తీశారు, కానీ నేను అల్లా. అని నాకు ఎక్కువే కాదు, నాకు ఆకలి ఉంది. నేను చాలాసార్లు ఏమి లేకపోతే పెరిగాను, మా పాపకి 10 రూపాయలు ఇస్తే పెరుగుబడి తెస్తే అదే తిన్నాం నలుగురు కలిసి. మాకు ఉన్న పరిస్థితి వెళ్తే తెచ్చుకోవడం మాకు ఉపయోగపడుతుంది. కానీ ఒక్క భయం తెల్లలేదు, ఎక్కడ నేను మనిషిని కనపడాల్సి వస్తుందేమో, ఎక్కడ నేను మనిషిని పొగడాల్సి వస్తుందేమో అని ఒక భయం. అది నా వ్యక్తిగతం సమస్య, సారీ, ఈస్ మై పర్సనల్. మిమ్మల్ని ఇబ్బంది పెడుస్తామా, మీరు వెళ్ళండి, మీరు చేసుకోండి, నాకు అర్థం లేదు. ఎక్కడ మనిషిని పొగడాల్సి వస్తుందేమో ఒక భయంతో నేను వెళ్ళలేదు, నేను పుచ్చుకోలేదు. గమనించిన నా సంఘ బిడ్డలు వాళ్ళ ప్రేమతో నా గుమ్మంకి తీసుకుపెట్టారో ప్రార్థన చేసి, గమనించండి, వారు చిన్న కోడిగుడ్డు ఇచ్చిన ప్రార్థన చేసి వారిని ఆస్వాదించమని ప్రార్థన తీసుకున్నాను. అది తిన్న ప్రతిసారి వాళ్ళు దీవిస్తూ ప్రార్థన చేస్తూ దాన్ని తిన్నాను. ఎందుకని నాకు అది కానుక. గమనించండి, ఎందుకంటే నా బాధ అంతా ఒకటి, పొగిడితే దేవునికి పోడాలి. ఆ సిచ్యువేషన్ ఉండబోదు కాదు, అసలు వెళ్ళిపోవాలనిపిస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోదనిపిస్తుంది. కానీ తప్పదు, మరి ఒక సంఘానికి ఉన్నాను, ఆ సంఘ కట్టుబాట్లని నేను గౌరవించాలి, తప్పదు కాబట్టి ఉంటున్నాను. అక్కడ అసలు ఉండబోదు కాదు నాకు. ఎందుకంటే మనిషికి ఆ రకంగా గౌరవాన్ని ఆపాదించడం నేను సహించాను. ఎందుకంటే సమస్త మహిమ ఘనతకు యేసు ఒక్కడే అర్హుడు. హీ ఈజ్ అలోన్ వర్తీ టు బి వర్షిప్డ్, హీ ఈజ్ అలోన్ వర్తీ టు బి ప్రైజ్డ్. నీ పొగడ్తలకు, నీ ఘనతకు, నీ మెప్పుకు ఆయన ఒక్కడే అర్హుడు, మహిమ ఘనత అర్హుడు, ఆరాధన యోగ్యుడు ఆయన. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి, మహిమపరచాలి. ఎందుకు ఆరాధించాలి దేవుడిని? ప్రశ్న అవుతుంది, పాస్టర్ గారు మీరు చెప్పిన పాయింట్ అంతా మాకు అర్థమైంది, కాకపోతే పాయింట్ ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, వై షుడ్ ఐ గ్లోరిఫై గాడ్? నేను ఎందుకు ప్రభువుని గణపరచాలి? నేను ఎందుకు ప్రభువుకు మహిమ చెల్లించాలి? ఎందుకు ప్రభువుకు ఘనత చెల్లించాలి? ఎందుకు ఆయన మహింపరచాలి? ఎందుకు నేను రాజకీయ నాయకుడిని మహింపరచకూడదు? ఎందుకు నేను ముఖ్యమంత్రి మహింపరచకూడదు? ఎందుకు నేను ప్రధానమంత్రి మహింపరచకూడదు? ఎందుకు నేను పొలిటీషియన్ ఎందుకు నేను పోడకూడదు? నాకు కష్టకాలంలో ఆదుకున్నాడు, నా ఆకలి తీర్చాడు, నాకు అన్నం పెట్టాడు, నాకు రేషన్ ఇచ్చాడు, నాకు అది ఇచ్చాడు. ఎందుకు నేను ఆయన పొగడకూడదు? ఎందుకు నేను దేవుణ్ణే పొగడాలి? ఎందుకు ఆయన్నే మహింపజంటే 2 కారణాలు చెప్పి ముగిస్తాను. గమనించండి, ఈ 2 కారణాలు చాలా విలువైన కారణాలు. ఎందుకు మనం ప్రభువుని మాత్రం మహింపజంటే, నెంబర్ 1 కారణము ఆయన వీరత్వం బట్టి. 1
ఆయన వీరత్వము, 2 ఆయన వ్యక్తిత్వము. 2 మాటలు మైండ్లో పెట్టుకోండి. 1 ఆయన వీరత్వము, 2 ఆయన వ్యక్తిత్వము. వీరత్వము, వ్యక్తిత్వము. ఇంగ్లీష్లో చెప్పనా? హిజ్ ఎబిలిటీ, హిజ్ అట్రిబ్యూట్స్. హిజ్ ఎబిలిటీ, హిజ్ అట్రిబ్యూట్స్ అంటే ఆయన లక్షణాలు, గుణ లక్షణాలు, ఆయన వ్యక్తిత్వం. గమనించండి. మొదటి పాయింట్ చెప్తాను ఈరోజు. ఎందుకు మనం ప్రభువుని గణపరచంటే బికాజ్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ, ఆయనకున్న వీరత్వాన్ని బట్టి. సంఘాల్లో శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేశాడు. గమనించండి, ఈ మాట మీరు ఇంగ్లీష్లో చదివితే, తెలుగు బైబిల్ ఎలా స్టార్ట్ అవుతుందంట, తొట్టిల్లకుండా మిమ్మును కాపాటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా నిలబట్టకును శక్తి గల మన రక్షకుడు అంటాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాస్తాడంట, నౌ టు హిమ్ హూ ఇస్ ఏబుల్ టు, ఉందా మాట? ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, నౌ టు హిమ్ హూ ఇస్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ స్టంబ్లింగ్. ఓకే, అద్భుతం మాట. నౌ టు హిమ్, ఎవరికంట? టు హిమ్. To whom the man, the person, the God who is able to keep you from stumbling, తొట్టిల్లి పోనకుండా మిమ్మల్ని తప్పించడానికి సమర్థుడు, శక్తి గలవాడు ఆయన. ఈ రాత్రి గమనించండి, మీరు ఎంత వీరులు సూర్యులు అని చెప్పేసి సినిమాలు చూసుకున్నా, మగధీరుడు, బాహుబలి, సూపర్ స్టారు, అజేయుడు, విజేత, ఇలాగా గమనించండి, ఈ టైటిల్స్ అన్నీ ఒక ప్రభువుకే వర్తిస్తాయి. ఎందుకని బాహుబలి అంతా గ్రాఫిక్సే, కానీ అంత గ్రాఫిక్స్ అంత ఒరిజినల్. ఆయన తన బాహుబలము చేత ఐగుప్తు రప్పించాడు, తన బాహుబలము చేత సముద్రం 2 పాయలు చేశాడు. అది ఆయన బాహుబలం, గ్రాఫిక్స్ కదా ఒరిజినల్. గమనించండి, బాహుబలము, ఆయన బాహుబలి. ఎందుకంటే ఆయన బలమలాడిది, తన హస్త బలము చేత ఆయన పట్టుపడితే ఆయన చేతితో తప్పించుకున్నాడు. చెప్పండి, నా గొర్రెలు నా చేతి నుంచి ఎవడు వాటిని అపహరింపలేడు. ఆయన శక్తి అలాంటిది, ఆయన చేయగల బలం అలాంటిది. ఆయన చేతి ఎవడెవడు లాగలేడు నిన్ను. గమనించండి, ఆయన వీరుడు. గమనించండి, ఆయన వీరాది వీరుడు, శూరాది సూర్యుడు. ఆయన భూమి మీద గమనించండి, అనుకోరు కదా, మీరు కోపడరు కదా అంటే, నేను కొద్దిగా వాటి వ్యతిరేకం కాబట్టి విమర్శిస్తున్నాను. అదే కమర్షియల్స్ గమనించండి, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, మన వ్యామోహం మనది. మన వ్యామోహం వాళ్ళ వ్యాపారం. కోట్ల కలెక్షన్లు, 3 నెలలు పెట్టి షూటింగ్లు అయిపోయి బాధపడిపోతున్నారు. రేపు నుంచి షూటింగ్ ఓపెన్ అంటే చెలరైపోతుంది రేపు నుంచి. గమనించండి, మరి విషయం చెప్పిన దరిద్ర విశాఖపట్నం పట్టుకుంటుంది. ఎందుకని మొన్న వాళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రి కలుసుకుంటే ముఖ్యమంత్రి మంచి హామీ ఇచ్చారట, విశాఖపట్నంలో 300 ఎకరాల ప్లేస్ ఉందంట. గమనించండి, రామోజీ సిటీని తలదాన్నే సిటీ కట్టబోతున్నారు, ఫిలిం సిటీ కట్టబోతున్నారు విశాఖపట్నంలోనే. సో వైజాగ్, ఆంధ్రప్రదేశ్కి వైజాగ్ మెయిన్ ఫిలిం ఛాంబర్ రాబోతుంది. సో కాబట్టి మీ శుభవార్త, నాటోడికి ఇది కాస్త బాధకరమైన వార్త. ఇది ఏదైనా సరే గమనించండి, బలం గలవాడు, బాహుబలం గలవాడు, ఆయన శక్తిమంతుడు. గమనించండి, వాళ్ళ అమ్మ చేపట్టినందుకు పొంగిపోయింది, బాహుబలం గలవాడి. గమనించండి, ప్రశ్న అవుతుంది, నువ్వు అంతా బాహుబలం గలవాడు అయితే నువ్వు చావకూడదు కదా? పోయి మన డైలాగ్ మామూలుగా లేదు డైలాగ్. నా పక్కనుంటే నన్ను చంపే మగాడు పుట్టలేదు మామూలు, మామే పొడిశాడు. భాష మీకు కదా అడమాకండి, నాన్నే ఇలాంటి దిక్మ ప్రశ్న అడమాకండి. నువ్వు బాహుబలం గలవడం అయితే నీకు చావు ఉండకూడదు కదా? మళ్ళీ పేరేంటి? అమరేంద్రుడు.
ఆ మాటకు అర్థం ఏంటి? చావు కదా, చావు లేనివాడు లేక చావు జయించినవాడు. మాటే అమరేంద్రుడు అంటే. కానీ ఏదయ్యా, చచ్చావు కదా, చచ్చావు కదా, పేరు మాసిపోయిందిగా, పాపం కన్న కూడా పీఠం చూడకుండా పోయావుగా. గమనించండి, వెళ్ళరా అమరేంద్రుడు ఎవడని చూపిస్తాను. వెళ్ళరా అమరేంద్ర మాటకు అర్థాన్ని నిలబడి చూపిస్తానండి. మరణాన్ని గెలిచాడు, మరణమాన్ని ముళ్ళు అన్నాడు, మరణం ముళ్ళు ఇరిచేస్తాడు, మృత్యుంజయుడయ్యాడు, సమాధి గుండా చీల్చుకున్నాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పునరుద్ధరణయ్యాడు. ఆయన అంటే అమరేంద్రుడు. యోహాన్ అంటాడు, మృతునైతేనే కానీ యుగ యుగంలకు సజీవుడను. బైబిల్ చెప్తుంది, మరణము ఆయన్ను బంధించడం అసాధ్యం. మరణం అని ఏం చేయలేకపోయింది. మరణం ఆయన ముందు ఓడిపోయింది. మరణం ఆయన ముందు. మరణపు గుండె చీల్చుకుంటూ మృత్యుంజయుడు, మరణాన్ని మట్టు పెట్టిన మృత్యుంజయుడు, పునరుద్ధరణుడు. ఆయన వీరుడు అంటే హీస్ ద గాడ్, ద ఏబుల్ గాడ్. ఎలాంటి దేవుడు అంటే శక్తి కలిగిన రక్షకుడు ఆయన. ఈరోజు అమ్మ అయ్యా, ఒక చేత కానీ దేవుడు నువ్వు పూజించట్లే. పచ్చిగా మాట్లాడుతున్నాను. రాయినో రప్పనో చెట్టునో పుట్టునో గాలినో ధూళినో నువ్వు ఆరాధిస్తుంది. నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తి గలవాడు, బలమైన వాడు. ఇందుకు ప్రార్థన చేశారు కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఎదురైనా బలవంతుడైన దేవుడు, ద మైటీ గాడ్, ఎల్ షద్దాయ్, ద మైటీ గాడ్. అబ్రహాంతో సవాల్ చేసి అబ్రహాంతో అంటాడు, అబ్రహామా నేను ఎల్ షద్దాయిని, నేను సర్వశక్తి దేవుడిని, నాకు అసాధ్యం ఏదైనా అలాదా? ఛాలెంజ్, సవాల్ చేశాడు. ఇది మామూలు సవాల్ కాదు. నా పక్కన అప్పుడు మా మామయ్య ఇలాంటి దిక్కుమాల సవాలు కాదు, మామూలు సవాలు కాదు. నేను ఎల్ షద్దాయిని, ఐఎమ్ ఎల్ షద్దాయ్, ది ఆల్మైటీ గాడ్. ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? ఏదైనా కష్టంగా నేను చేయలేదంటే ఏదైనా ఉందా? అంటాను, బతుకున్నాను బాగుపడడం కాదు, అవసరం వస్తే చచ్చిపోయిన శవాన్ని బతికించగల దమ్మున్న దేవుడు ఆయన. మేడబట్టి పిచ్చిగా మాడుతున్నాను. ఆయన వీరుడు, ఆయన శక్తి గలవాడు. దీనికంట 2 మాటలు వాడతాడు అక్కడ. ఈజ్ ఏబుల్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎబిలిటీ, గాడ్ హూ ఇస్ ఏబుల్, ఈజ్ ఎ ఏబుల్ సేవియర్. దేనికంట గమనించండి. నెంబర్ 1 ఏబుల్ టు సేవ్, నెంబర్ 2 ఏబుల్ టు మేక్ యూ స్టాండ్. తెలుగులో చెప్తా గమనించండి. ఆయన శక్తి గలవాడు. దేనికంట 1 నేను కాపాడడానికి, 2 నేను కదలకుండా నిలబడడానికి. 2 మాటలు చెప్పాను, 2 కాలు చెప్పాను. 1 కాపాడడానికి, కాపాడుటకు, 2 కదలకుండా నిలబెట్టకు, కదలకుండా నిలబెట్టకు. టు సేవ్ అండ్ టు మేక్ యూ స్టాండ్. కాపాడుటకు, కదిలికుండా నిన్ను నిలబడటానికి. గమనించింది మేరా, ఇప్పుడు దాకా యూద ఏం చెప్పుకొచ్చాడు? గుర్తున్న 4 మాటలు చెప్పాను. ఎన్నో మాటలు? 1 కాల్చుకొని అనండి, అందులో దేవుని ప్రేమలో నిలిచినట్టుని కాల్చుకోండి. 2 మాట చెప్పాను, కనికరించండి, ఎవరిని సందేహపడవా. 3 కాపాడండి. 4 అంటాడు, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పుకోకుండా దాన్ని అసహించుకుంటూ, దేన్ని? పాపాన్ని అసహించుకుంటూ పరిశుద్ధంగా, అంటే మీ వస్త్రానికి, మీ ఆత్మీయ జీవితానికి, మీ సాక్ష్యానికి ఏ మచ్చ, డాగు, మలినం, మురికి అంటకుండా కాపాడుకుంటూ భయముతో బతకని అంటాడు. అయితే ప్రశ్న, భాస్కర్ అండి చెప్పడం చాలా బాగుంటుందండి, ప్రాక్టికల్ కష్టం అంటే ఇది. ఎందుకని? పాపిస్ట్ లోకంలో మనం బతుకుతున్నాం, అవునా? ఇప్పుడు ఒక మంచి షర్ట్ వేసుకున్నాం. గమనించండి, ఇప్పుడు నేను తెల్ల షర్ట్, తెల్ల ప్యాంట్ వేసుకుని ఒక ఉదయం కూడానికి వెళ్ళాను. తెల్ల షర్ట్, తెల్ల ప్యాంటు. గమనించండి, ఉదయం అనగా వేసుకున్న బట్టలని రాత్రి వరకు ఎక్కడ కూర్చోలేదు. ఎందుకంటే కూర్చుంటే ఎక్కడ నా ప్యాంటుకి ఏమంటికి పోతుందో భయం. ఏది ముట్టుకోలేదు, ముట్టుకుంటే ఎక్కడ నా తెల్ల షర్ట్కి ఏమంటికి పోతుందని భయం నాది.
సో కాబట్టి నేను దేని ముట్టుకోలేదు, ఎక్కడ కూర్చోలేదు. ఎందుకంటే చాలా ఉదయం వేసుకున్నాను ఆరాధనకి, రాత్రి వరకు నేను ఆ బట్టలని అస్సలు ఏమి అంటకుండా నేను ఎక్కడ కూర్చోలేదు, ఇది ముట్టుకోలేదు. ఎందుకంటే కూర్చున్నా జాగ్రత్త కూర్చున్నా, ఎందుకంటే నా తెల్ల బట్టలకు ఏమి అంటకూడదన్న బాధ నాది. కూర్చున్నాను. అయిపోయింది, రాత్రి కూటమి అయిపోయింది. ఆ భాస్కర్ ఇంటికి తీసుకొస్తున్నారు. ఆయన దగ్గర వచ్చిన టీవీఎస్ ఉండేది. ఆ టీవీఎస్ మీద నన్ను పాస్టర్ గారు అంటే పెద్దవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాం కూటానికి. నేను వాక్యం చెప్పేశాను, అయిపోయింది, కూటమి అయిపోయింది, రెండు పాస్టర్ వెళ్ళిపోతున్నారు. సరే అని బయలుదేరినప్పుడు పాస్టర్ గారి కుటుంబం అక్కడ ఉన్న పాస్టర్ నలుగురు పిల్లలు, నలుగురులో ముగ్గురు అక్కడ ఉన్నారు. చిన్న పాప వాళ్ళ అమ్మ ఉంది, ముగ్గురు అక్కడే ఉన్నారు. ఎక్కడైతే కూటమి అవుతుంది విజయనగరం ప్రాంతంలోన. సో ఈ ముగ్గురిని తీసుకొస్తున్నారు. ఎక్కడ దేని మీద? టీవీఎస్ మీద. గమనించే ముగ్గురు వస్తుంటే మరొక జోడయ్యారు, మేము వస్తామని సరళకని చెప్పేసి. మొత్తం 5 పిల్లలు. గమనించండి, పాస్టర్ టీవీఎస్ మీద కూర్చున్నారు. ఆయన ముందు ఒక ఆయన కూర్చోబెట్టుకున్నాడు, వెనక నేను కూర్చున్నాను. మా ఇద్దరి మధ్య మాకు ఇద్దరు కూర్చోబెట్టారు. టీవీఎస్ కదా, కింద కొంత ప్లేస్ ఉంటుంది, చిన్న ఏమంటుంది దాన్ని గేర్ బాక్స్ లాంటిది చిన్న ఉంటుంది కదా, మనం పెట్రోల్ వేసుకుంటాం, పెట్రోల్ ట్యాంక్ లాంటిది. ఆ ట్యాంక్ మీద మరో ముగ్గురు కూర్చోబెట్టాడు, ఇద్దరు కూర్చోబెట్టాడు. సో అక్కడ ఇద్దరు, ఆయన ఒడిలో ఒకడు, మా ఇద్దరి మధ్య మరొక ఇద్దరు కూర్చొని విజయనగరం నుంచి నగరపాలెం వరకు మేము దాని మీద వచ్చాం. సో మొత్తానికి క్షేమంగా వస్తాం. నేను భయపడుతున్నా, క్షేమంగా వస్తాం. నా భయం ఏంటి? నా తెల్ల బట్టలకి ఏదో అంటున్న భయం నాది. సో బాగానే వచ్చేసాం. ఇలాగా వర్షం, మా దురదృష్టం వర్షం మొదలైంది. ఇలాగా ఆయన ఒక అడ్డుతో ఉంది, అడ్డుతోలని వస్తున్నాడు. ఈ దోవ త్వరగా వెళ్ళిపోవచ్చు ఆయన బాధ అంది. నాకు ఎందుకు ఇష్టపడదు, కానీ తప్పదుగా, బండి అయింది, డ్రైవింగ్ ఆయన తప్పదు. నాకు ఎదురు ఇంటికి వెళ్తే చాలంటే నా బాధ నాది. మొత్తానికి అడ్డుతో ఇంటి దాకా వస్తాం. ఈ ఇంటి దగ్గరకు వస్తే కల్లా మరో దురదృష్టానికి అప్పుడే రోడ్లు వేస్తున్నారు, తవ్వించదంతాను. ఎర్రమట్టి వర్షంతో మొత్తం బురద అయిపోయింది. అయినా ఆయన చాలా జాగ్రత్తగా, చాలా నిజంగా నేను ప్రభు స్తుతి ఆయన మెచ్చుకోవాలి. ఆ రకమైన స్థితి కూడా ఏది, ఆయన కాళ్ళ దగ్గర ఇద్దరు, ఊళ్ళో ఒకడు, మధ్య మరొక ఇద్దరు, ఇంకా నేను. అయినా టీవీఎస్ని ఎంతో జాగ్రత్తగా ఆయన డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఇంకొక 5 నిమిషాలు ఇల్లు చేరుతున్న సరికల్లా స్కిట్ అయింది, బండి జారిపోయింది. మొత్తం అందరం పడ్డామేమో కానీ పొద్దున్న వేసిన బట్టలు ఆ ఆకర్షణలో మురికైపోయింది. మొత్తం ఎర్ర బురదంతా ఆ బట్టలు కట్టుకున్నాయి. ఫాస్ట్ అండి, ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో దగ్గర మాకు అంటుకుంటుందండి. మనుషులమండి, మేము బలహీనమండి. వద్దు అనుకుంటూనే అదే పని చేస్తున్నాం. మీరే కాదు, పౌలు అలాగే బాధపడాడు. నేనేం చేయను, నేను మంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. నేను కీడు చేయకూడదు అదే చేస్తున్నాను. నేను చేసిన మేలు చేయకుండా కీడు చేస్తుంది. ఎందుకంటే వేరొక నియమం నా శరీరంలో పనిచేస్తుంది. ఏం చేయను, నేను పాపానికి బానిసని అయిపోయి ఉన్నాను. దిక్కుమల శరీరం నన్ను రకంగా ఇబ్బంది పెడుతుంది. ఎంత చూడకూడదు అనుకున్నా సరే చూపట్టే వెళ్తుంది. ఎంత ఆ పాడు ఆలోచించకూడకున్నా అదే ఆలోచనలు వస్తున్నాయి. ఎంత నా ఆత్మీయ జీవితాన్ని, నా భక్తిని, నా పరిశుద్ధతను, నా సాక్ష్యాన్ని, నా సమర్పణను ఎంత ఒప్పిడిగా, ఎంత పగడబందిగా, ఎంతగా కాపాడుకుందామనుకుంటున్నా ఎక్కడో దగ్గర అమలు జరిగిపోతుంది. గమనించండి, ఏంటి పరిస్థితి అంట. ఈరోజు సొల్యూషన్ చెప్పిన ఒక దేవుడు నమ్ముకున్నావు, ఆ దేవుడు తొట్టిల్లిపోకుండా, నువ్వు పడిపోకుండా నేను కాపాడే సమర్థుడైనా. నీ వల్ల కావట్లేదా? ప్రభువు ప్రార్థన చేయి. 19వ కీర్తనలో కీర్తనకారుడు చక్కగా ప్రార్థన చేస్తాడు. ఇలాంటి ఒక ప్రార్థన 19వ కీర్తనలో కీర్తనకారుడు చక్కటి ప్రార్థన చేస్తాడు. 13వ చరణంలోన అంటాడు, దురాభిమాన పాపములో పడకుండా నీ సావుకుని ఆపుము, వాటిని నన్ను ఎలా నెక్కుము. ప్రభువా, నాకు అవ్వట్లేదు, నాకు నేనుగా ఎంత ప్రయత్నం చేసినా, నాకు నేనుగా ఎంత పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయాసపడుతున్నా నా వల్ల కావట్లేదయ్యా, నువ్వే నన్ను కాపాడు. దురాభిమాన పాపలు పడిపోకుండా నీ సాకుని ఆపయ్యా. ఏ పాపం ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ ఏ పాపం అంటుకొనివ్వద్దు. మాడపిల్లలకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు.
వాళ్ళు బర్త్డే అయినప్పుడు లేక ఏదో చదివినప్పుడు మా సంఘ ఆడపిల్లలు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఒక ప్రార్థన చేస్తుంది, ఆయన ఈ లోకం మాలిన్య బిడ్డలు కంటకుండా నీ రక్త పోషణ పెంచి. ఎందుకంటే ఆడపిల్లలు బయటికి వెళ్తారు, బయట ఎన్నో పెన్ని విషయాలు చూస్తుంటారు. భయం అంత ఎక్కటి ప్రార్థన చేస్తాను భారంతో, ప్రభువా ఈ లోకం మాలిన్యం ఈ బిడ్డలు కంటకుండా నీ రక్తం ఎల్లప్పుడూ వాళ్ళపై ప్రోక్షించు. సేవ్ దెమ్ ఫ్రమ్ ఆల్ ఈవిల్. ఇంకో ప్రార్థన చేస్తాను మా పిల్లల కోసం, ముఖ్యంగా ఆడపిల్లల కోసం. క్రీస్తు యొక్క భయము వారి తలంపులకు వారి ఆలోచనలకు కావలించు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా పాపాన్ని అసహించుకుని శరీర సంబంధమైన అప్పిత్రతను ఒప్పుకోకుండా దాన్ని అసహించుకునే ప్రతి వాడు కూడా ప్రతిరోజు చేసిన ప్రార్థన ఇది, ప్రభువా ఏ పాపం నేను వెళ్ళనివ్వద్దు. మన పరలోక ప్రార్థనలో ఆఖరి మాట ఏంటి? ఆఖరిలేనేంటి? మమ్మల్ని శోధనలోని తేకుండా కీడు నుండి, దుష్టత్వం నుంచి, ప్రతి విధమైన పాపం నుంచి, చెడు నుంచి మమ్మల్ని తప్పించి. శోధన పడిపోవడం మమ్మల్ని. డోంట్ లెట్ us fall into temptation. సోదరుని ఎదురా శోధిస్తుంటాడు, తప్పులు ఎదురే. అమ్మ ఈ వయసు ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తావు, ఇంకే వయసులో నువ్వు ఇచ్చేస్తావు అని నిన్ను ప్రేరేపిస్తాడు, శోధిస్తాడు. రే ఎంజాయ్ చేయి, ఇప్పుడు ఇంకెప్పుడు నన్ను ఎంజాయ్ చేయమంటాడు. గమనించండి, శోధనలు పడిపోవద్దు, శోధనలు పడద్దు. కీప్ యువర్ సెల్ఫ్. ఈరోజు నీ వల్ల కావట్లేదా? ప్రభువుకి అప్పగించు. ప్రభువా ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, సహాయం చేయమని చెప్పు. ఈరోజు గమనించండి, ఇటువంటి దేవుడిని, ఇలాంటి దేవుడిని ఆరాధిస్తుంటే ఆ దేవుడు నిన్ను తొట్టిల్లి పోనివ్వకుండా, అనగా జారి పోనివ్వకుండా నిన్ను తప్పించగలవాడు, నిన్ను కాపాడగలవాడు ఆయన. అందుకే కీర్తన ప్రార్థన చేస్తాడు, జారి పడకుండా నా పాదాలు నీవు తప్పించావు. జారి పడిపోకుండా. ఇంకా చక్కటి మాట చెప్పనా అంటాడు, జిగట గల దొంగ ఊబు నుంచి ఆయన నన్ను పైకెత్తి నా పాదాలు శిఖరం పై నిలబెట్టాడు. ఈ పాడి మునిగిపోదు, ఈ పాడికి అయిపోతుంది నా పని ఏదోటి, ఈ పాడికి ఏదోటి అయిపోతుంది. కానీ నన్ను ఆ ఊబులో కూరిపోనివ్వకుండా ఆయన నన్ను పైకి లేపి నన్ను పాదాలని ఉన్న స్థలములు నా పాదాలు నిలబెట్టాడు. సో ఆయన వీరుడు. ఏం వీరుడు అంట? నిన్ను కాపాడడానికి. ఎక్కడ కాపాడడానికి? తొట్టిల్లిపోనేకుండా, తడబడిపోటు లోను కాకుండా. గమనించండి, చూడండి, మా దగ్గరికి గర్భిణీలు వస్తాం చాలామంది. నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయని అంటారు. నాకు ఎప్పుడు ఒక భయం, ఎందుకంటే ప్రెగ్నెంట్ అమ్మాయిలు కదా, స్త్రీలు కదా, వాళ్ళు ఏమైనా నడిచినప్పుడు కొంతమంది ఇల్లు పైన ఉంటాయి, మెట్లెక్కి దిగినప్పుడు లేకపోతే ఎక్కినప్పుడు ఏమైనా దేని తన్నుకొని జారిపడి పడిపోయారో వాళ్ళకి ప్రమాదం, లోపల బిడ్డకి కూడా ప్రమాదం. కాబట్టి అలాంటి తల్లులు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా తొందరపడినవ్వకుండా, తుట్టు పడినవ్వకుండా వీళ్ళని మీరు కాపాడండి. ఇది గమనించండి. మీరు ఇప్పుడు మాట విన్నారా? ముఖ్యంగా ఈ మాట ఎక్కువ ఆడపిల్లకి చెప్తారు కదా, కాళ్ళు జారొద్దు. ఆడపిల్ల కాళ్ళు జారితే కుటుంబానికి నాశనం చెప్పేసి. ముఖ్యంగా ఆడపిల్లలకి మాలాంటి పెద్దలు చెప్తారు, కాళ్ళు జారొద్దు అని. వాళ్ళు ఎవరైనా పాప తప్పు చేస్తుంది అనుకోండి, ఎవరైనా ఆడపిల్ల తప్పు చేస్తే ఏమంటాం మనం? ఎక్కడో కాలు జారింది అంటాం. గమనించండి, ఈరోజు ఆడబిడ్డలారా, ఈ పాపిస్ట్ లోకంలో మీ కాళ్ళు జారిపోకుండా కాపాడే దేవుడిని కొన్నాడు. కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకో, స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకో, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో. ప్రభువా ఆడబిడ్డని నా ఇంటి పొరుగు పోకూడదు, నా తల్లిదండ్రుల పొరుగు పోకూడదు, మా సంఘ పొరుగు పోకూడదు, మా పాస్టర్ పొరుగు పోకూడదు, ముఖ్యంగా నీ నామానికి అవమానం రాకూడదు. కాబట్టి నా కాళ్ళు జారకుండా నన్ను కాపాడు ప్రభువా. ఈరోజు ఒక దేవుడు శక్తి గలవాడు, ఆయన వీరుడు, ఆయన బలమైన వాడు, బలవంతుడు దేవుడు. ఎంత బలమైన అంటే ఇలాంటి తొట్టుపడి గురికాను, ఇలాంటి పాపంలో నువ్వు నిజంగా పరిశుద్ధత మీద ఏమైనా నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే
గమనించి అంటున్నాను, నువ్వు దానికోసం పెద్ద కష్టపడనక్కర్లేదు. ఆయనకి అప్పగించుకో. ఆయనే నిన్ను పోనీ కూడా కలరపడి అనలు అవుతాడు. ఆయన నిన్ను పాపం వైపు పోనివ్వకుండా నిన్ను అడ్డుకుంటాడు. నువ్వు తప్పు చేయకుండా. గమనించండి, బిలాము ఎడగలుగుతుంటే దారిలో అడ్డుకున్నాడు బిలాముని. గాడి అంటాది నిజంగా, నేను అయిపోయి హెచ్చున్నాడు పాటు నీవు, నేను అడ్డొచ్చి అంటాడు. గమనించి అడ్డొస్తాడు నీకు ఆయన. నిన్ను పాపం చేయనివ్వకుండా అడ్డుకుంటాడు, నీకు అడ్డుకట్ట వేస్తాడు. ఇది రకంగా నిన్ను తప్పిస్తాడు. ఆ శోభ పడకుండా నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడతాడు. ఆయనకు అప్పగించుకో. ఒక ప్రార్థన చేయి, ప్రభువా తొట్టిల్లిపోకుండా నన్ను కాపాడు. బలహీనురాల్ని వలనను నువ్వు ఏ విషయం బలహీనుడువో, నువ్వు ఏ పాయింట్లో, త్రాగుడి దగ్గర, వ్యభిచారం దగ్గర, స్త్రీ దగ్గర, అధికారం దగ్గర, ఏ చోట, ఏ ఏరియాలో, ఏ విషయంలో బలహీనరాలువో ప్రభువుకు ఒప్పుకో. ప్రభువా ఈ విషయం నేను బలహీనరాల్ని నన్ను కాపాడంటే ఆ బలమైన దేవుడు నిన్ను బలహీనత కాపాడుతాడు. తొట్టిల్లిపోనివ్వకుండా, పాపంలో పడిపోనివ్వకుండా నీ పాదాలు ఆయన కాపాడతాడు. ఎంతగానో కీర్తనకారుడు తన నామం బట్టి నీతి మార్గాల్లో నన్ను ఆయన నడిపించేస్తాడు. ఆ నీతి మార్గాల్లో, దుర్నీతి మార్గాల్లో, పాప మార్గంలో వెళ్ళకుండా నీకు ఆయన కాపాడుతాడు. నీతి మార్గాల్లో ఆయన నడవజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీ కొందనాలు. ఈ రాత్రి మరొకసారి నీ వాక్యం మాతో మాట్లాడావు. విన్న ఈ మాటలు మమ్మల్ని నాటింపచేయండి ప్రభువా. తొట్టిల్లకుండా కాపాడడానికి శక్తి కలిగిన దేవుడిని మేము కలిగి ఉన్నాం, ఆరాధిస్తున్నాం. మా దేవుడు వీరుడు, మా దేవుడు శూరుడు, మా దేవుడు బలమైన వాడు, మా దేవుడు గొప్పవాడు ప్రభువా. కాబట్టి మా తండ్రి నీ అందరి విశ్వాస బలము చేత ప్రతి పాపాన్ని, ప్రతి చెడును, ప్రతి కీడు మేము జయించి మా ప్రభువా పరిశుద్ధంగా బ్రతికేందుకు ప్రభువా కృపనిమ్మని, ప్రభువా కార్యం చేయమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యం నామాల్లోకి ఫలింపచేయండి. రక్షణార్థమైన జ్ఞానమును కలిగించి దీవించి మీరే మహిం పొందమని సమస్తం మీ చెల్లిస్తూ మరొక మతం సంఘ బిడ్డలందరి చేతికి అర్పిస్తున్నాను. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరికి బలహీనత, ఎవరికి రోగము, ఎవరికి లోపము రానివ్వకుండా ప్రతి వారిని ఆరోగ్య నేస్తాల నుంచి ప్రభు వారిని దీవించి నడిపించి బలపరిచి మీరే కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచితమైతే మళ్ళా రేపు దినం అందరం కలిసి అయ్యాని గణపరిచే భాగ్యం అది ఇచ్చేయమని, రాత్రంతా దేవాని సంధ్యం తోడించండి, సుఖమండితం అది ఇచ్చండి. పీడకళ్ళు అయ్యా భయపెట్టే కళ్ళు రానివ్వకుండా తండ్రి అంధకార దయ్య ప్రభావాన్ని నా బంధిని దూరపరుస్తున్నాను తండ్రి. ఏ చీకటి, ఏ గాలి ధూళి మాకు అంటకుండా మా ప్రభు దైవాత్మకములు అభిషేకించండి. మా ఇంటి చుట్టూ, మా పడగ చుట్టూ నీ కంచె ఉంచు మా ప్రభు. నీ కౌగిట్లో, నీ కాపుదల్లో ప్రశాంతంగా రాత్రంతమైన నిద్రపోయే ప్రభు ఉదయాన్ని లేచి నేను స్తుతించే భాగ్యం దయచేయమని మీరే మహిమ పొందమని దినమంతర్లో ప్రభు తెలుసు తెలియకు మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ఆలోచనలు, నడతల్లో ప్రభు చేసిన ప్రతి అపరాధాన్ని, తప్పును తండ్రి క్షమించి మన్నించి రక్తంతో పవిత్రపరిచి మా ప్రభు నీ పరలోక రాజ్యం నిమిత్తం మమ్మల్ని సిద్ధపరచమని, బలపరిచి నడిపించమని సమస్తమేమో మీకు ఆరోపించుకుంటూ యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధుడు మీకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడే దీవించి నడిపించిన గాక. ఆమేన్. ఎంత కొందనాలు. దేవుడు దీవించగాక. సెలవు తీసుకుందాం.